కరీంనగర్ జిల్లా చింతకుంటలోని 15వ డివిజన్ కార్పొరేటర్ సాయి జ్యోతి ఇంటి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జ్యోతి ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసి కార్పొరేటర్గా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అయితే కాంగ్రెస్ ప్రలోభాలకు గురిచేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. జ్యోతితో మాట్లాడించాలని డిమాండ్ చేస్తూ వారింటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. తమ పిల్లలకు ఆరోగ్యం బాగోలేదంటూ జ్యోతి ఇంట్లో నుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నేతలే తీసుకెళ్లుంటారని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జ్యోతి ఇంటికి విప్ జారీ చేస్తూ ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి వారి ఇంటికి నోటీస్ అంటించారు. నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు 16వ తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్లో నాకు నచ్చిన వారికి నేను ఓటు వేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రాజకీయ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్న ఒక ఫైట్ మనం చూస్తున్నాం. ఈ క్రమంలో చింతకుంటలో 15వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన అభ్యర్థి సాయి జ్యోతి ఇంటి ఎదుట ఇవాళ ఉద్రిక్తత నెలకొంది. 2 రోజుల క్రితం ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆమె బీజేపీలో చేరుతున్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు కూడా దాన్ని ధృవీకరిస్తూ కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే మొత్తంగా క్యాంపు రాజకీయాల కారణంగా కొంత అప్రమత్తం కావడము, అభ్యర్థి జ్యోతితో మాట్లాడించాలని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఆమెను తీసుకెళ్తున్నారనే ఒక ఆరోపణ, అదేవిధంగా వాళ్ళు ఈ ఆందోళన చేయడానికి గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీంతో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి ఆమె ఇంటి ముందు నెలకొంది. ఆరోగ్యం బాగాలేదంటూ జ్యోతి ఇన్సూరెన్స్ వెళ్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లి ఉంటారని చెప్పేసి బీజేపీ నేతలు ఇప్పుడు అనుమానిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఆ ఇంటి దగ్గర కనిపించింది. మరొక వైపు ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన తర్వాత ఆమె ఏ విధంగా చేయడంతో మొత్తంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ నోటీస్ అంటించడం జరిగింది. విప్ జారీ చేస్తూ మొత్తంగా ఇది ఎప్పుడు దారి చూస్తుంది, ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ నేపథ్యంలో కార్పొరేషన్ పైన పట్టు బిగించేందుకు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ గట్టిగా కొట్లాడుతున్న నేపథ్యంలో జ్యోతి ఇంటి మీద జరిగిన ఉద్రిక్తత మాత్రం ఖచ్చితంగా ఒక ఆందోళన రేకెత్తించే విషయం. ఎందుకంటే ఇంకా త్వరలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠకు మాత్రం మొత్తం ఎపిసోడ్ కూడా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత క్యాంపు పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే అక్కడక్కడ అభ్యర్థుల మిస్సింగ్ చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 8వ వార్డు నుంచి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి శంకరయ్య కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే శంకరయ్యను కిడ్నాప్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకొని కష్టపడి గెలిచినాక కాంగ్రెస్ వాళ్ళు అప్పటిదప్పుడు మేము ఊరంతా తిరుగుదామని ఆలోచన చేస్తుండగానే గల్లీలకు వెళ్ళి ఎత్తుకపోయారు. కాంగ్రెస్ వాళ్ళే ఎత్తుకపోయారు.